సోమవారం రోజున పంజాబ్ ముంబై జట్ల మధ్య 69వ ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికీ ఈ రెండు జట్లు ప్లే ఆఫ్స్లో స్థానం దక్కించుకున్నాయి. అయితే ప్రస్తుతం ప్లే ఆఫ్స్కి చేరుకున్న జట్లలో ఏ జట్టు టాప్ 2లో చోటు సంపాదించుకుంటుంది అనే విషయంపై ఆసక్తి రోజురోజుకి పెరుగుతోంది. అందులో భాగంగా ఈ మ్యాచ్ డిసైడింగ్ ఫ్యాక్టర్గా మారనుంది. ప్రస్తుతం పంజాబ్ జట్టు 17 పాయింట్స్తో రెండో స్థానంలో ఉండగా ముంబై ఇండియన్స్ జట్టు 16 పాయింట్స్తో నాలుగో స్థానంలో ఉంది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ మ్యాచ్లో ఏ జట్టు అయితే గెలుస్తుందో ఆ జట్టు ఖచ్చితంగా టాప్ 2లో చోటు దక్కించుకుంటుంది. ఒకవేళ పంజాబ్ ఓడిపోతే 3 లేదా 4 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. అదే ముంబై ఓడిపోతే మాత్రం ఖచ్చితంగా 4వ స్థానంలోనే ఉంటుంది. కాబట్టి పంజాబ్ జట్టు టాప్ 2లో కొనసాగాలి అన్నా, ముంబై జట్టు టాప్ 2కి చేరాలి అన్నా ఈ మ్యాచ్లో గెలుపు రెండు జట్లకు అత్యంత ముఖ్యం. ఇంత ఇంపార్టెంట్ మ్యాచ్లో రెండు జట్ల బలాబలాలు ఏంటి, ఏ జట్టుకు గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా పంజాబ్ జట్టు విషయానికి వస్తే ఆ జట్టు బ్యాటింగ్ ఆర్డర్లో ప్రియాన్ షారియా మినహా మిగతా బ్యాటర్లందరూ కూడా బాగానే బ్యాటింగ్ చేస్తున్నారు. ప్రియాన్ షారియా ఒక్కడే స్థిరంగా బ్యాటింగ్ చేయలేకపోతున్నాడు. అతని బ్యాటింగ్పై నమ్మకం పెట్టుకోవడం అంటే గాల్లో దీపం పెట్టినట్లే అనిపిస్తోంది. హిట్టింగ్ చేసే కెపాసిటీ ఉన్నా కన్సిస్టెంట్గా ఆడలేకపోవడం ప్రియాన్ షారియాలో పెద్ద లోపంగా కనిపిస్తోంది. పంజాబ్ బ్యాటింగ్ ఆర్డర్ బాగానే ఉన్నప్పటికీ ఆ జట్టు బౌలింగ్ విభాగంలోనే సమస్యలు కనిపిస్తున్నాయి. హర్షదీప్ సింగ్ బాగానే బౌలింగ్ చేస్తున్నప్పటికీ అతడికి సరైన జోడీ కరువైంది. మార్కో జాన్సన్ ఆరంభ మ్యాచ్ల్లో బాగానే బౌలింగ్ చేసినా ప్రస్తుతం పెద్దగా ప్రభావం చూపడం లేదు. ఇక జట్టులోకి వచ్చిన అజ్మతుల్లా ఉమర్జాయ్ భారీగా పరుగులు సమర్పించుకుని ఏమాత్రం ఆకట్టుకోవడం లేదు. ఇక మార్కస్ స్టోయినిస్ బౌలింగ్లో రాణించి చాలా కాలం అవుతుంది. అతడిపై నమ్మకం పెట్టుకోవడం వేస్ట్. మధ్య ఓవర్లలో వికెట్లు తీయడంలో పంజాబ్ బౌలర్లు వెనకబడిపోతున్నారు. దీనికి తోడు వికెట్ టేకింగ్ బౌలర్ చాహల్ గాయం కారణంగా జట్టుకు దూరం అవడం ఆ జట్టుకు సమస్యగా మారింది. ఈ మ్యాచ్ సమయానికి కూడా చాహల్ అందుబాటులో ఉండడు అని తెలుస్తోంది. ఉమర్జాయ్ స్థానంలో విజయ్ కుమార్ వైశాఖ్ లేదా కైల్ జెమిసన్కు అవకాశం ఇస్తే బాగుంటుంది అని కొంతమంది విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో గత మ్యాచ్లో ఆడిన జట్టుతోనే పంజాబ్ బరిలోకి దిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ముంబై జట్టు విషయానికొస్తే ఆ జట్టు ఆరంభంలో తడబడినా ఆ తర్వాత విజయాలతో దూసుకుపోతోంది. ముంబై అన్ని విభాగాల్లో కూడా సమతూకంతో కనిపిస్తోంది. మంచి ఫాస్ట్ బౌలర్లు, అద్భుతమైన స్పిన్నర్లు ఆ జట్టులో ఉన్నారు. ముఖ్యంగా ఆరంభ ఓవర్లు అలానే డెత్ ఓవర్లలో ట్రెంట్ బోల్ట్, బుమ్రా ఈ ఇద్దరు కూడా చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ప్రత్యర్థులను వణికిస్తున్నారు. ఇదే ఆ జట్టుకు అతిపెద్ద బలంగా మారింది. ఈ ఇద్దరు బౌలర్ల బౌలింగ్లో బ్యాటింగ్ చేయడం ప్రత్యర్థి జట్లకు కష్టంగా మారింది. దీంతో మిగిలిన బౌలర్ల బౌలింగ్లో భారీగా పరుగులు సాధించాలి అనే ఆతృతలో వికెట్లు పారేసుకుంటున్నారు. మరి ఈ మ్యాచ్లో పంజాబ్ గెలవాలి అంటే బౌల్ట్, బుమ్రాలను ఎదుర్కోవడానికి ప్రత్యేక ప్రణాళిక రచించాలి. అప్పుడు మాత్రమే ముంబైపై పంజాబ్ పైచేయి సాధించగలదు. ముంబై జట్టులో హార్దిక్ పాండ్యా మినహా మిగిలిన ఆటగాళ్లందరూ కూడా మంచి ఫామ్లోనే కనిపిస్తున్నారు. పాండ్యా మాత్రం బ్యాటింగ్లో ఘోరంగా ఫెయిల్ అవుతున్నాడు. అయితే పొరపాటున పాండ్యా కూడా గాడిలో పడితే పంజాబ్కు మోత మోగిపోద్ది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రెండు జట్ల బలాబలాలను విశ్లేషిస్తే స్పిన్ విభాగంలో అలానే బ్యాటింగ్ విభాగంలో రెండు జట్లు సమౌజ్జీలుగా కనిపిస్తున్నప్పటికీ ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో మాత్రం ముంబై జట్టు పంజాబ్ కంటే చాలా ముందంజలో ఉంది. దీనికి తోడు జైపూర్లోని స్టేడియంలో పంజాబ్ జట్టు గత మ్యాచ్లో ఓడిపోయింది. పంజాబ్ జట్టు ఈ మ్యాచ్లో గెలవాలి అంటే పంజాబ్ బ్యాటర్లు బుమ్రా, బౌల్ట్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలి. అదే సమయంలో పంజాబ్ బౌలర్లు చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయాలి. అప్పుడు మాత్రమే ముంబైపై పంజాబ్ పై చేసి సాధించగలదు. ప్రస్తుతానికైతే ఈ మ్యాచ్లో ముంబై జట్టు గెలిచే అవకాశం 60% ఉండగా పంజాబ్ జట్టు గెలిచే అవకాశం 40% ఉంది. మరి మీ దృష్టిలో ఈ మ్యాచ్లో ఏ జట్టు గెలుస్తుంది అని భావిస్తున్నారో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.